ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రక్తం కలితే పంటలు పడతాయి, నువ్వే ఇదే అసలు నువ్వు మనిషివే అంటున్నాను. ప్రతిపక్ష నాయకులు చేసే సూచనను ఏదైతుందో ఒక నిర్మలాత్మకంగా సలహా స్వీకరించావు అని చెప్పంటున్నావు. నువ్వు ఏదైతే కన్నపల్లి పంప్ హౌస్ దాన్ని ఒక యూ ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీ అని చెప్పంటున్నావు. నువ్వు దాన్ని అసలు ప్రయత్నమే చేయకుండా ఇంత నెగటివ్ దృక్పథంతో కడుపు నిండా విషయం పెట్టుకొని రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావు చెప్పంటున్నా. విద్యుత్ ఉత్పాదన ఎన్టీపీసీ ఏదైతుందో ఇవాళ ఇదే ఎల్లంపల్లిపై ఆధారపడ్డది. సింగరేణి చెన్కో విద్యుత్ ఉత్పాదన ఇదే ఎల్లంపల్లిపై ఆధారపడ్డది. హైదరాబాద్ నగరానికి త్రాగునీరు ఏదైతుందో ఇదే ఎల్లంపల్లిపై ఆధారపడి ఉన్నది. మొత్తం ఉత్తర తెలంగాణ, మెదక్, వరంగల్ అన్ని కూడా ఏదైతుందో ఇదే ఎల్లంపల్లిపై ఆధారపడి ఉన్నాం. ఎల్లంపల్లికి ఎక్కువ ఎస్ఆర్ఎస్ నీరొచ్చే అవకాశం లేదు, కడెంపల్లి నీరొచ్చే అవకాశం లేదు. ఉన్నదల్లా కేవలం కన్నపల్లి పంప్ హౌస్. దాన్ని వినియోగించాలని చెప్పంటే నువ్వు ఎంతవరకు నీ నెగటివ్నెస్ తో కడుపున విషయం పెట్టుకొని ఇలా కేసీఆర్ గారి పట్ల ఇప్పుడు ఈర్ష దేశంతో మొత్తం రైతాంగాన్ని ఏదైతున్నావు ఏం చేయదలుచుకో, తెలంగాణ ప్రజానికి ఏం చేయదలుచుకున్నావు అని చెప్పండి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలే. ఈ రాష్ట్ర ప్రజానికి అనేది కరువు ఇవాళ ఇదైతుందో ఇది ప్రకృతి ప్రసాదించిన కరువు కంటే రేవంత్ రెడ్డి క్రియేటివ్ కరువుగా మనం భావిస్తామని చెప్పడం. ఇది రేవంత్ రెడ్డి మూర్ఖత్వంతో చెప్పాము. రేవంత్ రెడ్డి మూర్ఖత్వంతో ఈ కరువు ఏదైతుందో మనం ఎదుర్కోబోతున్నాం.